Company manager knee bonus say 8 in a but do be like. ఏంటి ఈరోజు ఎవరు రాలేదు ఆఫీస్కి? ఏంటి అసలు ఒక్కరు కూడా గుడ్ మార్నింగ్ కూడా చెప్పట్లేదు కనీసం నాకు. గుడ్ మార్నింగ్ సార్. ఎప్పుడు వచ్చారు అసలు మీరు? అసలు అసలు ఏం అర్థం కావట్లేదు మైండ్. అసలు మొత్తం మైండ్ అంతా పెట్టాల్సింది జాబ్ మీద. ఏం అర్థం కావట్లేదు అసలు నాకు. నాయన నువ్వు జాబ్ మీద పెట్టేస్తుంది ఈ పాటికి మన కంపెనీ ఆడుకో ఎదిగిపోవాలి కదరా. ఏం పెడుతున్నావు నాయన మీరు? మీకు జీతాలు ఎన్ని సరిపోతుంది నాకు అంతా? చూడు భలే బాగుపడిపోతుంది మన కంపెనీ. ఎప్పుడు రావాలో ఓడే దోశలు ఓడు ఇప్పుడే నిద్రలేసి అప్పుడే వచ్చేస్తున్నట్టు కంపెనీ కనీసం స్నానం కూడా చెప్పకుండా వస్తున్నాడు అలా ఓడి చూడు. గుడ్ మార్నింగ్ సార్. ఏం సార్ బయటకు వచ్చినాను మీరు క్యాబిన్ నుంచి? బయటకు రారు కదా, ఎప్పుడు ఆప్లతో మాట్లాడుతూ ఉంటారు మీరు క్యాబిన్ లో కూర్చొని. ఒరే మిమ్మల్ని నేనే కదా ఇంటర్వ్యూ చేసిందే. అసలు ఎట్లా సెలెక్ట్ చేశాను మిమ్మల్ని జాబ్కే? సర్లే ఒక క్వశ్చన్ అడితే చెప్పండి రా. అదేం చెప్తారు లేదో మీరు అసలు ఉన్నారు కంపెనీలో. అడగాలి సార్. మేమేమో సార్, మేము ఏం సార్, మేము చాలా చిన్న జీనియస్లు కాదు. మేము కంపెనీ ఒక రేంజ్ తీసుకుపోతున్నాం మేము అసలు ఉండి. ఒరే నువ్వు చెప్పురా నాయన, ఇప్పుడు నేను నిద్రలేసి వచ్చినట్టున్నావు. నువ్వు చెప్పురా అదే. ఒరే ఇప్పుడు నీకు కంపెనీకి మనకు 1000 రూపాయలు వచ్చింది. 1000 రూపాయలు 100 రూపాయలు ఇచ్చేసాను రా. ఇంకా ఎంత ఉంటుంది చెప్పురా నువ్వు? సార్ నేను అయితే తీసుకోలేదు సార్ 100 రూపాయలు. ఎవరు తీసుకున్నా నాకు తెలీదు. నేను దొంగను కాదు సార్, నేను అసలు దొంగనే కాదు. కంపెనీకి వచ్చి జాబ్ తీసుకోబోతున్నాను. నాకు ఏం తెలుసు సార్ 100 రూపాయలు ఎవరు తీసుకున్నారో. ఏం సార్ మీరు? ఎందుకు కదరా అన్ని కంపెనీలు ఎదుగుతా మన కంపెనీ ఎందుకు పడిపోతుంది అర్థం కాకుండా నేను నాకు ఇన్ని రోజుల. వీడు 100 రూపాయలు తీస్తే అంత వీళ్ళంటే నేను 100 రూపాయలు నేను తీసుకోవాలని చెప్తున్నాడు. వీడు అబ్బా పల్లె వండి తీసుకున్నాను ఏదైనా కంపెనీకే. సార్ అన్ని కాదు సార్, మాకు కొత్త సంవత్సరం వస్తుంది. ఎప్పుడు ఇస్తారు సార్ మీరు శాలరీ? ఏం సార్ మీరు అసలు శాలరీ కష్టపడుతున్నాము. శాలరీ ఇస్తే కదా సార్ గుడ్లు కొనుక్కుంటాం. గోడలేదేమో పొరపా పని చేసుకో.